ఆషాఢ మాసం భక్తికి ప్రాధాన్యం ఇచ్చే పవిత్రమైన నెల. ఏకాదశి నుంచి బోనాల వరకు విశేషాలు ఇవే. తెలుగు సంవత్సరంలో 4వ మాసమైన ఆషాఢం జ్యోతిషపరంగా దక్షిణాయనం ప్రారంభమయ్యే ముఖ్యమైన సమయం. పౌర్ణమి నాడు ఉత్తరాషాఢ నక్షత్రం కారణంగా దీనిని ఆషాఢ మాసంగా పిలుస్తారు. వర్షాకాలానికి ఇదే ప్రారంభ సూచిక. శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళే శయన ఏకాదశిని మొదటి ఏకాదశిగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇదే సమయంలో శుభకార్యాలు చేయకూడదని నమ్మకం ఉంది కనుక ఈ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. కానీ శుభకార్యాలకు అనుకూలం కాకపోయినా ఈ మాసం వ్రతాలకు, పూజలకు, జపాలకు అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది ఆషాఢం జూన్ 26న ప్రారంభమై జూలై 24న ముగుస్తుంది. ఈ మాసం సందర్భంగా కొన్ని ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు. ఉదాహరణకి కొత్తగా పెళ్ళైన దంపతులు కలవకుండా ఉండడం, వధువును పుట్టింటికి పంపడం వంటి సాంప్రదాయాలు పాటిస్తారు. వీటి వెనక కూడా శాస్త్రీయ దృష్టిలో ఉన్న కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు ఈ మాసంలో గర్భం వస్తే ప్రసవకాలం వేసవి కాబట్టి శిశువుకు గండం రావచ్చని పెద్దలు భావించి ఇలాంటి ఆచారాలు పాటించేవారు. అలాగే అధిక వర్షాల కారణంగా నీటిలో వచ్చే మార్పులు, వ్యాధులు పెరగడం వల్ల ముఖ్యంగా గోరింటాకును గౌరీదేవికి ప్రతీకగా భావించి మహిళలు చేతులకు పెట్టుకుంటారు. ఇది ఆరోగ్యపరంగా కూడా మంచిదని భావిస్తారు. ఈ మాసంలో విశిష్టమైన పండుగలు జరిగే నెలగా కూడా ఆషాఢం ప్రత్యేకతను కలిగి ఉంటుంది. జూలై 6న తొలి ఏకాదశిగా ప్రసిద్ధి పొందిన శయన ఏకాదశి జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువుకు ఉపవాసంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసి పూజిస్తారు. శివుడికి బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం. అంతేకాదు జూలై 10న వచ్చే గురు పౌర్ణమి కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన పర్వదినం. వేదవ్యాసుడు జన్మించిన రోజు ఇదేనని చెబుతారు కనుక ఈ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అనే మరో పేరుతో పిలుస్తారు. ఈ రోజు గురువులను పూజించి ఆశీస్సులు పొందడం విశేష ఫలితాలను ఇస్తుంది. తెలంగాణలో అయితే ఈ మాసానికి మరో ప్రత్యేకత ఉంది. అదే బోనాల ఉత్సవం. హైదరాబాద్ గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి జూన్ 26న తొలి బోనం సమర్పించడంతో ఈ పండుగ ప్రారంభమవుతుంది. జూలై 24 వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ వేడుకల సమయంలో మహాకాళి దేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం, బోనాలు సమర్పించడం ప్రధానంగా జరుగుతుంది. అంతేకాదు పూరి జగన్నాథ రథయాత్ర కూడా ఈ మాసంలోనే జరుగుతుంది. ఈ ఏడాది రథయాత్ర జూన్ 27న ప్రారంభమై జూలై 5న ముగుస్తుంది. పూరి జగన్నాథ రథయాత్ర భారతదేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి. ఈ విధంగా ఆషాఢ మాసం శుభకార్యాలకు అనుకూలం కాకపోయినా ఆధ్యాత్మిక సాధన, ఉపవాస వ్రతాలు, దేవతా పూజలు వంటి దారుల్లో విశేష ఫలితాలు అందించే పవిత్ర మాసంగా నిలుస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డెస్క్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.